Okay, that is for loop, I think so. While a condition is true, then the block of gets executed. వైల్ అంటేనే మనకు ఆల్రెడీ అర్థమైంది. వైల్ అంటే ఏంటంటే వైల్ కండిషన్. కండిషన్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్‌గా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్‌మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో, ఇఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ కండిషన్ ట్రూ అవ్వాలి. వైల్ అనే కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. ఇప్పుడు మనం వైల్ i లెస్ థాన్ ఈక్వల్ టు 10. సో, బ్లాక్ ఆఫ్ స్టేట్‌మెంట్ ప్రింట్ ఇంట్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ నేను ఏదైతే ఐ వాల్యూ ప్రింట్ చేయాలి నేను. అండ్ ఐ ప్లస్ ప్లస్. సో, నాకు ఒక ఔట్‌పుట్ అనేది ఎంత వరకొస్తుంది? గైస్ నాకు ఔట్‌పుట్ అనేది ఎంత వరకొస్తుంది? అప్ టు 1 నుంచి ఎంత వరకు ప్రింట్ అవుతాయి ఛాన్సెస్? చాట్‌లో మెసేజ్ చేయండి. చాట్ బాక్స్‌లో. ఐ లెస్ థాన్ ఈక్వల్ టు 10. ఐ వాల్యూ నాకు ప్రింట్ అవుతది. అదే 1 నుంచి ఎంత వరకు ప్రింట్ అవుతాయి? టెల్ మీ. వైల్ లూప్ త్రో బ్లాక్ ఆఫ్ కోడ్ లాంగ్ యాస్ ద స్పెసిఫిక్ కండిషన్. ఓకే. 1-10 ఇంకా గైస్ రెస్పాండ్ అవ్వండి. ఇంకా ప్రింట్ ఇంకా ఎలా ప్రింట్ అవుతుంది? Sir, once again repeat the condition, sir. ఐ లెస్ థాన్ ఈక్వల్ టు 10. It will print up to 10, sir. యాహ్! దట్స్ రైట్ ఆన్సర్. ఎందుకు తెలుసా? ఎందుకు? వై? Because we provide the condition like I less than or equals to 10 and I plus plus. So it will increment up to the value that satisfies the condition 10. నో. నాకు ఎగ్జాక్ట్‌గా ఎందుకు నాకు ఆ వాల్యూ 10 వరకే ప్రింట్ అవుతుంది. జస్ట్ సెకండ్. ఎందుకు నాకు 10 వరకే ప్రింట్ అవుతది? అంటే 1-10 ఎందుకు ప్రింట్ అవుతది? ఎందుకు నాకు 9 వరకే ప్రింట్ అవ్వాలి కదా! 9 వరకు ప్రింట్ అవ్వాలంటే నేనేం చేయాలి? నేను I 10 less కండిషన్స్ than 10 is equal to. మళ్ళీ చెప్పు. In while condition, we need to provide I less than 10, sir. Here we provide less than or equals to 10, no, sir. యాహ్! దట్స్ రైట్ ఆన్సర్. మనం ఎప్పుడైతే ఈక్వల్ టు అనే ఒక మెన్షన్ చేస్తామో, సో, అప్ టు కంపేర్ చేస్తది. ఆ 10 వాల్యూ అంటే మనం ఇచ్చిన 10 వాల్యూ, ఆ 10 వాల్యూ కంపేర్ చేసుకొని ఆ 10 వాల్యూ కూడా ప్రింట్ అవుతది. ఐ వాల్యూ అనేది. సో, అదే గాని మనం ఒక ఈక్వల్ టు కండిషన్ తీసేస్తే అప్ టు 9 వరకే ప్రింట్ అవుతది. ఎందుకు అంటే ఈక్వల్ అనేది కంపారిజన్ ఆఫ్ 2 అంటే 2 వాల్యూస్. మనం కంపేర్ చేస్తాం లాస్ట్‌లో వాల్యూస్ అనేది. ఓకేనా? అర్థమైందా గైస్? డిడ్ యూ అండర్‌స్టాండ్? హలో! హలో! ఓకే. Yes, sir, understood. యాహ్! డూ వైల్ స్టేట్‌మెంట్ ఐడియా ఉందమ్మా? డూ వైల్ స్టేట్‌మెంట్. వాట్ ఈస్ డూ వైల్ లూప్? అట్‌లీస్ట్ 1 కండిషన్ సాటిస్ఫై చేయాలి సార్. వన్ కండిషన్ సాటిస్ఫై చేయాలా? మళ్ళీ ఒకసారి చెప్పమ్మా? నిన్న చెప్పింది మర్చిపోయినట్టున్నావు ఇంకా. అట్‌లీస్ట్ 1 కండిషన్ ఈస్ ట్రూ సార్. యాహ్! దట్స్ రైట్. అంటే కండిషన్ కాదు కానీ, మనం ఏ ఒక అట్‌లీస్ట్ వన్స్ ద కోడ్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్‌మెంట్. అంటే మనం ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్‌మెంట్ ఇస్తే, బిఫోర్ కండిషన్ మనం చెక్ చేయకముందే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్‌మెంట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా? సో, మనకేంటంటే సింపుల్‌గా చెప్పాలంటే, మనకు ఆకలేస్తుంది అంటే మనకి గ్రిలిన్ అనే హార్మోన్ ఏదో ఉంటుంది కదా! హంగర్. మనకు ఆకలేస్తుందంటే మనం ఆటోమేటిక్‌గా మనం ఇంకా ఎవరిని అడగం. మనం ఆటోమేటిక్‌గా మనకు మనమే తినేస్తాం. అంతే కదా! ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. బట్ ఆ తర్వాత మనం కండిషన్ అప్లై చేస్తాం. ఎందుకు మా ఇంట్లో అడుగుతారు. వై? నాకు చేయకుండా ఎందుకు తిన్నావు? అని చెప్పాక అప్పుడు మనం కండిషన్ అనేది అప్లై చేస్తాం.
లేదు మమ్మీ నాకు ఆకలేస్తుందని చెప్పి ఒక కన్విన్స్ చేసి చెప్తాం అంతే కదా. అర్థమైందా రేస్? ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్రేక్ అండ్ కంటిన్యూ. ఇవి మనకి యాక్చువల్లీ జంపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు, జంపింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి అమ్మ ఒకసారి. స్క్రీన్ షేర్. దివ్య. ఎనీవన్. ఎవరో ఒకరు షేర్ చేసినా పర్లేదమ్మా. నేనేమన్నా, నేనే చెప్తా కోడ్. Yes, sir. Is my screen visible? యా కంట్రోల్ ప్లస్ ప్లస్ కొట్టమ్మా. అంటే స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుంది. కొంచెం నాకు పెద్ద లెటర్స్ కావాలి. Okay, sir. I'll do it. Is this okay, sir? యా ఇట్స్ ఓకే. ఒక న్యూ క్లాస్ అన్న క్రియేట్ చేయమ్మా. అంటే న్యూ కంట్రోల్ ప్లస్ అన్నా. New class. అదే న్యూ ఫైల్ క్రియేట్ చేశాక ఆ క్లాస్ అనేది ఆటోమేటిక్ మార్చుకోవచ్చు. జంపింగ్ అలా కాకుండా ఏదైనా ఒక మంచి బ్రేక్ అనుకోండి. బ్రేక్ BREAK. ఓకే. ఇట్స్ జంప్. ఓకే. ఇట్స్ ఓకే. Just a minute, sir. I'll పబ్లిక్ read it. స్టార్ట్. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం. పర్లేదు. Okay, sir. ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా. సో బ్రేక్ కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మనం క్రియేట్ చేసాము. ఓకే, డన్. ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ పైన ఉన్నాయి కదమ్మా. స్క్వేర్ బ్రాకెట్స్ Yes, sir. తీసుకో. Should I here int after I should take? ఇంటికి ముందే తీసుకోవాలి. ఇంట్ ఈక్వల్ టు కాదు, ఈక్వల్ టు తీసే. Yeah, I removed it. యా స్క్వేర్ బ్రాకెట్స్. యా రైట్ సైడ్కి వెళ్ళమ్మా. ఒక కర్సర్ అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళు. స్పేస్ నెంబర్స్ అని ఇవ్వు. Yes, sir. యా ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఇవ్వండి అమ్మా. No. 1, 3, Just a minute, sir. ఆడ్ నెంబర్స్ పాస్ చేయమ్మా. ఆడ్ నెంబర్స్ పాస్ చేయి. Okay. ఆడ్ నెంబర్స్ తీసుకో. How many numbers, sir? అప్ టు 9. Okay. ఇట్స్ ఓకే. 9 వరకు కదా. సో 10 కూడా ఇవ్వమ్మా. 10 అండ్ 6 కూడా యాడ్ చేయి. 5 తర్వాత 6 యాడ్ చేయి. అంటే అలా ఎక్కడ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. 5 తర్వాత 6 యాడ్ చేయి. 9 తర్వాత 10 యాడ్ చేయి. ఓకే, డన్. Should I give here a column? నో, ఇట్స్ ఓకే. ఎండ్ అయిపోయింది కాబట్టి కాలమ్ పెట్టాలి. ఫర్ లూప్ నెక్స్ట్ ఎంటర్. ఫర్ బ్రాకెట్ ఓపెన్ కండిషన్ ఇంట్ ఆఫ్ తీసే. ఇంట్ నెంబర్ Numbers I gave previous. ఇట్స్ ఓకే. నేను ఇది ఇంకో వేరియబుల్ కదా. అది వేరియబుల్, ఇది వేరే వేరియబుల్. డిఫరెంట్. Okay, sir. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్. ఓకే. నెంబర్ ఈజ్ అంటే కాలన్ సింబల్ డు యు నో? ఈజ్ 2 అంటాం. Yes, sir. ఈజ్ 2. ఈజ్ అదర్వైజ్ ఐ థింక్ సో. I think my network is your network is slow, sir. I have done all this. ఇట్స్ ఓకే. ఐ థింక్ సో. నెట్వర్క్ స్లో ఐ థింక్ సో. ఓకే. నెంబర్స్. గివ్ నెంబర్స్.
కర్లీ బ్రేసెస్ ఓపెన్ at the end of the At the end of for loop. yeah. Hello, sir. Yeah, tell me. Did you Yeah, నాకు done నెట్స్ with. లో ఉంది. నెట్స్ లో ఉన్నట్టుంది అనుకుంటా. నాకు కనిపించట్లేదు ఇంకా. సెకండ్. Okay. system.out. సార్ జంపింగ్ స్టేట్మెంట్ లో బ్రేక్ చెప్తున్నారా సార్ మీరు ఇప్పుడు? యా జంపింగ్ స్టేట్మెంట్ బ్రేక్ చెప్తాను. సార్ జంపింగ్ Just a second. స్టేట్మెంట్ అంటే డెఫినేషన్ చెప్పండి సార్ ఒకసారి. అంటే అది ఎలా జరుగుతుంది? ఓకే. యా జంపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మనకి ఒక మనం లూప్ అనేది రన్ చేస్తాం కదా! ఆ లూప్‌లో పర్ఫెక్ట్ అంటే స్కిప్ చేయాలన్నా అంటే ఒక వాల్యూని స్కిప్ చేయాలన్నా కూడా ఒక వాల్యూని అంటే స్కిప్ చేయడం వేరు. ఒక వాల్యూని స్కిప్ చేయకుండా అంటే దాటుకొని వెళ్ళిపోవడం వేరు. అంటే మనం స్కిప్పింగ్ అనేది ఒకటి తెలుసు కదా! స్కిప్ అంటే ఏంటి? మనకి ఐడియా చెప్పండి. స్కిప్ గురించి. స్కిప్ అంటే ఏంటి? హలో! సార్ అదే అసలు స్కిప్ అంటే ఏంటి? టు అవాయిడ్ ఓకే. ఎస్ సార్ లీవ్ చేయండి. ఆ! మరి ఈ కంటిన్యూ అంటే? కంటిన్యూ చేయడం సార్. కంటిన్యూ అంటే నాకు అది ఇంకో విధంగా వేరే డెఫినిషన్‌లో మీరు చెప్పండి. నేను చెప్తాను. నేను ఇప్పుడు జస్ట్ సెకండ్‌లో చెప్తా. అంటే మీకు మనం ఇప్పుడు రెజ్యూమ్ చేసాక కంటిన్యూ అంటే రెజ్యూమ్‌ని మనం ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉంటది. ఏంటంటే మనం కంటిన్యూ చేయండి అమ్మా అంటాం. ఏదైనా ఒక క్లాస్‌ని మనం ఒకేళ పాజ్ చేస్తే దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్తాం. Keep going or కీప్. సో, అసలు మనకు బ్రేక్ అంటే మనం అసలు మనకేం తెలుసు బ్రేక్ అంటే ఏంటి చెప్పండి పోనీ? మీకు తెలిసిన coming out of స్మాల్ కమింగ్ కండిషన్ అక్కడితో బ్రేక్ అయిపోతుంది సార్. అంటే టర్మినేట్ అయిపోతుంది కదా! coming out ఆ, of the loop, sir. Yes, sir. టర్మినేషన్ ఉందా కండిషన్. టర్మినేషన్ అంటే అక్కడితో ఎండ్ అయిపోయినని అర్థం. అది కంటిన్యూ అయితే Keep on running. అంటే ఆ ఒక వాల్యూని స్కిప్ చేసి, ఆ వాల్యూని స్కిప్ చేసి మిగతా కండిషన్ అంటే కండిషన్ అయినంత వరకు మనం ఆ ఒక వాల్యూని మాత్రం స్కిప్ చేస్తాం. మిగతా వాల్యూస్‌నన్నిటిని మనం ప్రింట్ చేసుకొని వెళ్తాం. అంటే పర్టిక్యులర్ కండిషన్ బేస్ చేసుకొని మనం వెళ్తాం. ఓకేనా? ఓకే సార్. అర్థమవుతుందా గైస్? ఓకే. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇది నేను చెప్తున్న పెద్ద ప్రోగ్రామ్ అనుకుంటా. ఇది చెప్పేసాక సింపుల్‌గా చెప్తాను. సో, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది చాలా స్టార్టింగే పెద్ద ప్రోగ్రామ్ ఇచ్చినట్టున్నాం అది. సో, స్క్రీన్ షేర్ చేయమ్మా ఒకసారి. Yes, sir. I'm sharing now. మనకేంటంటే ఒక ఇటరేషన్ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎన్‌కౌంటర్ అవుతుంది. బ్రేక్‌లో ఏంటంటే ఎన్‌కౌంటర్. అంటే ఇచ్చిన కండిషన్ ఇప్పుడు మనకి ఇందులో ఈవెన్ నంబర్స్ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలని నేను అంటాను. ఈవెన్ నంబర్స్ మాత్రమే నాకు బ్రేక్ అవుతాయి. నాకు ఇచ్చిన కండిషన్‌కి. చూడు ఫర్ లూప్‌లో ఇఫ్ కండిషన్ యాడ్ చేయమ్మా. ఫర్ లూప్ నెక్స్ట్ లైన్ న్యూ లైన్ తీసుకో ఫర్ లూప్ కింద మళ్ళా. అక్కడే. అక్కడ కాదు. ఫర్ లూప్ కింద అన్నా. సిస్టమ్.అవుట్ కింద పైన మిడిల్ యాక్చువల్లీ. Okay. యాహ్! ఇఫ్ If ఇఫ్ మనకి ఏం వాల్యూ కావాలి? సో, నంబర్ అని మనం తీసుకున్నాం కదా పైన. ఆ నంబర్ డివిజిబుల్ బై 2 ఈక్వల్ టు 0 కంపేర్ చేయాలి మన వాల్యూని. ఆ నంబర్ అనేది డివిజిబుల్ అంటే పర్సెంటైల్ మనకు రిమైండర్ కావాలంటే మోడ్యులస్ యూజ్ చేయాలి. మోడ్యులస్ ఇదే 0 అంటే మనం 0 ఒక వాల్యూ అనేది 0 అయిందనుకో
డివిజిబుల్ బై 2 అమ్మా. Yes, మనకండి sir. అక్కడ వాల్యూ డివిజిబుల్ బై 2 అయితే 0 అవ్వాలి నాకు అక్కడ వాల్యూ. అంటే డివిజిబుల్ బై 2 Sorry, అక్కడ sir. I didn't get. పర్సెంటైల్ పక్కన 2 అని ఇవ్వాలమ్మా. 2. Okay, okay, okay. వాల్యూ కూడా పాస్ చేయాలి కదా! మనకు ఆ వాల్యూ అనేది డివిజన్ అవ్వాలని. మనం వాల్యూ అనేది పాస్ చేస్తే గాని అవ్వదు. సో, స్పేస్ అవ్వాలి రెండిటికిను. నంబర్స్‌కి. నంబర్ కాదు నంబర్. నంబర్స్ కాదు నంబర్ ఓన్లీ. Just a minute, sir. ఓకే. This ఓకే. is okay డన్. now? డన్. డన్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. బ్రాకెట్ ఓపెన్ చేయాలక్కడ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్. ఈ యొక్క లూప్ అనేది ఉంది కదా! ఎట్ ద ఎండ్ రావాలది. ఓకే. ఓకే. ఇఫ్ కండిషన్‌లో నాకు ఇండెంటేషన్ ఐడియా ఉందా? మీకు ఇండెంటేషన్ అంటారు. Yes, sir. ఇండెంటేషన్ అంటే ఏంటి మనకి? ఎగ్జాక్ట్‌గా ఒక స్టేట్‌మెంట్ అనేది అంటే కర్లీ బ్రేసెస్ అనేది ఎగ్జాక్ట్‌గా మనకి ఆ లైన్ వైస్ కనిపించాలి. అంటే దాని ముందు మనం ఇవ్వకూడదు యాక్చువల్లీ. ఆ ఒక లూప్ అనేది రన్ అవ్వడం మానేస్తుంది. అంటే ఎగ్జిక్యూట్ అవ్వదసల. ఎర్రర్ అని వస్తది. సిక్స్త్ లైన్‌లోకెళ్ళమ్మా ఒకసారి. సిక్స్త్ లైన్. Yes, sir. అక్కడ బ్లింక్ అవుతుంది చూసావా? సో, మనకు Yes, sir. అక్కడి నుంచి మనం ఒక స్టేట్‌మెంట్ అనేది పాస్ చేయాలి. system.out.println కొట్టమ్మా. ప్రింట్‌ఎల్‌ఎన్ అక్కడ ప్లస్ నంబర్ అని కొట్టమ్మా. ప్లస్ నంబర్. ఆర్ అదర్‌వైజ్ ఫస్ట్ ఈవెన్ నంబర్ ఈస్ దానికన్నా ముందు నంబర్ ఓన్లీ నంబరే. నంబర్స్ కాదు నంబర్. మనం నంబర్ ప్రింట్ చేయాలి. నంబర్స్ ఎందుకు ప్రింట్ చేస్తాం? ఈ యొక్క వాల్యూ అనేది అందులో స్టోర్ అయిపోతుంది నంబర్‌లో. దీనికన్నా ముందు బ్రాకెట్స్ పెట్టు. అంటే డబుల్ కోట్స్. డబుల్ కోట్స్ పెట్టి ఫస్ట్ ఈవెన్ నంబర్ ఈస్ ద ఈవెన్ నంబర్ ఈస్ ఓకే. కోలన్. At the end of the condition, given break. బ్రేక్ కోలన్. సెమికోలన్. ఓకే. ఇప్పుడు రన్ ఏమవుతుంది మనకసల వాల్యూస్ అనేవి చెప్పండి? ఒకసారి. ఇప్పుడు మనకి వాల్యూస్ అనేది ఏ ప్రింట్ అవుతాయి చెప్పండి? 6 and 10. వై? Because it is divisible by 2. ఇప్పుడు ఒకవేళ గాని నాకు నాట్ ఈక్వల్ టు పెడితే ఏమవుతుంది చెప్పండి? నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏం ప్రింట్ 1, అవ్వాలి? 1, 3, 5, 7, ఓకే. 9. ఇప్పుడు రన్ చేయమ్మా ఒకసారి. 6. Only 6. వై? ఎందుకు 6 ప్రింట్ అయింది? కెన్ యూ నో? No, ఎందుకు తెలుసా sir. 6 ప్రింట్ అయింది? Maybe వై? first even number. మన ఇటరేషన్ అనేది లేదమ్మా. ఇటరేషన్ అనేది మనం చేయట్లే. సో, అక్కడికన్నా మన దానికన్నా ముందే మనం ఇటరేషన్ చేస్తే ఫస్ట్ ఈవెన్ నంబర్ మాత్రమే ప్రింట్ అవుతది. అక్కడ దాని కింద i++ అని చేస్తూ అంటే i++ కాదు. మనం నంబర్‌ని ప్లస్ చేసుకుంటూ వెళ్తే నంబర్స్‌ని ఏంటి మనం నంబర్‌నా? జస్ట్ ఆ! నంబర్‌ని ప్లస్ చేస్తే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. నంబర్స్ అనుకుంటా. నంబర్స్. ఒకవేళ గాని ఇంక్రిమెంట్ చేస్తే నంబర్స్. యాహ్! Error. సో, ఒక స్క్రోల్ చేయమ్మా పైకి. ఐ థింక్ సో. కంటిన్యూ కొట్టు. కంటిన్యూ. Numbers. Yeah, it's okay. I think so. Where was that? Can you again run that program? Limit of mismatch. Okay. Number only number ఒకసారి. Only number. I think so. There was uh, Just, second. I think before break we need to give, I guess. I think so. That's what I think so.
అయిందమ్మా? Only 6 is printed, sir. Got the same output like before. ప్లస్ యాక్చువల్లీ ఒకసారి స్మాల్ డౌట్, సెకండ్. ఇఫ్లో మనం యాక్చువల్లీ వైల్ తీసుకుంటే మనకు అవుతుందమ్మా. వైల్ కండిషన్ తీసుకుని ఆ ఒక వాల్యూ అనేది ప్లస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. బట్ ఇంకా ఫర్దర్ గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా తెలుస్తాయి డౌట్స్ అనేవి. సో నాకు కొంచెం అంటే తెలుసు, బట్ ఇన్ డెప్త్ మనం వెళ్తే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. స్కానర్ క్లాస్ ఇవన్నీ మీకు తెలియదు కదా. స్కానర్ క్లాస్ యూజ్ చేసుకునే మనం ఎక్కువ చేయాలి యాక్చువల్లీ. ఇవన్నీ నేను జస్ట్ నార్మల్ గా చెప్తున్నా. బట్ స్కానర్ క్లాస్ అనేది డైనమిక్ గా తీసుకోవడం, అంటే యూజర్ ఇన్పుట్ ఇప్పుడు 10 అని తీసుకుంటే 10 తీసుకోవాలి. నేను ఒక 1000 తీసుకోవాలంటే 1000 వాల్యూ తీసుకోవచ్చు. అదే కానీ ఇప్పుడు నేను పర్టికులర్ గా డిఫైన్ చేస్తాను 1, 3, 5 పర్టికులర్ గా స్టాటిక్ గా ఉన్నాయి. సో నేను పర్టికులర్ గా డిఫైన్ చేయడం వల్ల మనకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది. స్టాటిక్ గా ఒకలా ఉంటుంది, డైనమిక్ గా ఒకలా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ మీకు ఇంకా ఫర్దర్ గా తెలుస్తాయి, క్లాసెస్ అవుతాయి కదా. సో ఇంకా ఫర్దర్ గా మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? Yes, sir. ఏంటంటే ఫస్ట్ అంటే ఈ యొక్క కండిషన్ అనేది మనకు లూప్ అనేది లూప్ కాదు కదా, లూపింగ్ స్టేట్మెంట్ కాదు కదా, ఓన్లీ జంప్. ఈవెన్ నెంబర్ ఎక్కడ ఉందో ఆ ఒక వాల్యూ ఫస్ట్ నెంబర్ మాత్రం చెక్ చేస్తుంది. చెక్ చేసి ప్రింట్ చేస్తుంది. ఆ ఒక లూప్ అనేది ఒకవేళ కానీ లూప్ ఉంటే జస్ట్ సెకండ్, ఐ థింక్ సో నెంబర్స్ దేర్ ఇస్ అ నెంబర్, ఐ థింక్ సో నెంబర్స్ ప్లస్ ఆ ఫర్ లూప్ లో నెంబర్స్ ప్లస్ కొట్టమ్మా. Inside for loop. ఇన్సైడ్ ద ఫర్ లూప్ నెంబర్స్ ప్లస్. బట్ నాకు డౌట్ ఏంటంటే మనం ఇంట్ అనేది స్టాటిక్ గా వాల్యూస్ తీసుకున్నాం. సో ఆ నంబర్స్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేయడానికి అవ్వదు కదా. 1 వాల్యూ 1 గానే ఉండిపోతుంది. సో 1 అనేది 2 అవ్వదు కదా. సో అది దట్స్ ద రీజన్ ఐ థింక్ సో. ఇన్సైడ్ ద ఫర్ లూప్ ఇంట్ Yes, sir. నెంబర్స్ ఉంది కదా. Yes, sir. It is లేదు inside for. 4th లైన్ లో నెంబర్స్ అని ఉంది కదమ్మా. Yeah, here. In the inbuilt, in the inbuilt we have to give a plus I think so. If we execute or not, I don't know exactly. Two. The first even number is 2. Oh, wow. Because 1 plus 1. నేను ఎక్కడ ఏమన్నానంటే 4th లైన్ లోనే ఒక నెంబర్స్ అని ఉంది కదా, నెంబర్ ఈస్ టు నెంబర్స్ అని ఉంది కదా, అక్కడ ఏమన్నా. Okay, sir. అక్కడ సరే. కానీ నాకు తెలుసు రన్ అవ్వదు యాక్చువల్లీ, బట్ We'll try. No, number. There was an error now. Syntactical error. నెంబర్స్ ఉంది కదా, సెమీకోలన్ తీసి అక్కడే ఏమన్నా మళ్ళీ వేరేగా క్రియేట్ చేస్తా ఎర్రర్ వస్తుంది కదా. Directly by removing numbers, I should give number plus. Number plus. I'm telling you. Okay, fine. Still error. Numbers no number. You have given only number. Even the error. Okay. Leave it. ఒక కోడ్ అనేది కాపీ చేసి పేస్ట్ చేసామా ప్లస్ తీసి, అంటే అప్ టు మనం ఫస్ట్ వాల్యూ మాత్రమే కనుక్కోగలం. అంటే ఓన్లీ జస్ట్ ఒక వాల్యూ మాత్రమే మనం ఫైండ్ చేయగలం. అదే మనం లూప్ అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ యూస్. టెల్ మీ. Sir, here we didn't provide any condition to print first even number, no, sir. Why it is giving only first even number without giving those two numbers? Tell me what? Here we didn't specify any condition like to print only the first even number, no, sir. No. If number divisible by 2 equal to 0, there is no in the for loop లో మనం ఒక కండిషన్ అనేది మనం ఇంక్రిమెంట్ అనేది చేయలేదు కదా. ఫర్ లూప్ లో ఇంక్రిమెంట్ అనేది చేయలేదు యాక్చువల్లీ. ఓన్లీ కంపేర్ చేసాం అక్కడ ఆ నెంబర్స్ ని ఒక నెంబర్ లో పేస్ట్ చేసాం. అంటే ఆ వాల్యూస్ అన్ని నెంబర్స్ లో పేస్ట్ చేసి, సో
ఇఫ్ ఇంకో లూప్ క్రియేట్ చేసాం అంటే డూప్లికేషన్. సో How నెంబర్ can we అనేది get? ఆ, ఆ. Yes, sir. Tell me, sir. సో Tell me. ఇన్ ద 6th లైన్ మనం చూసుంటాం అంటే డూప్లికేషన్ చేసాం నెంబర్స్ ని ఇంకో వేరియబుల్ నుంచి ఇంకో వేరియబుల్ లో స్వాప్ చేసాం అంటే మార్చాం. సో నెంబర్స్ లో ఇంకేం వాల్యూస్ ఏం లేవు, నెంబర్స్ అనేది ఖాళీ. ఓకే అంటే ఎంటీ. సో నెంబర్ ఒక వాల్యూ నెంబర్స్ ని డివిజిబుల్ బై 2 అయితే ఏదైతే డివిజిబుల్ 2 అయ్యి రిమైండర్ వస్తుందో, 0 అనేది రిమైండర్ వస్తుందో, దెన్ ద నంబర్ విల్ బి ఈజ్ అ ఈవెన్ నంబర్. ఓకే. Then 10 also will get the 0, na, sir. 10 10 also ఆల్సో will 0. get the reminder. యా, బట్ మనకి Then what? ఇంక్రిమెంట్ అవ్వట్లే కదా. ఎక్కడైతే ఒక స్టార్టింగ్ జస్ట్ ఎక్కడైతే మనకి వాల్యూ ముందే వచ్చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక 10 6 ముందు 10 తర్వాత 6 ఇవ్వమ్మా ఒకసారి. అక్కడైనా సరే నువ్వు ఇప్పుడు 6 తీస్తున్నా 10 వరకు వెళ్తావు. 10 ప్రింట్ అవుతుంది చూడు ఒకసారి కావాలంటే. అంటే ఏంటంటే ఎక్కడైతే టర్మినేట్ అయిపోతుంది అంటే మనకి అక్కడ ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే మనకి ఈవెన్ నెంబర్ కనిపించిందో టర్మినేట్ అంటే ఎలిమినేట్ అయిపోతుంది అక్కడి నుంచి. ఇంకా నేను ప్రింట్ అవ్వను. ఇంకా అంటే ఇంకా ఒక నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్ళనని చెప్తుంది సింపుల్ గా. Okay, sir. I get you. అంటే టర్మినేషన్ అంటే మనకి ఏం సింపుల్ గా చెప్పాలంటే ఇంకొక నేను నెంబర్ కి వెళ్ళను అని చెప్తుంది సింపుల్ గా. ఇంకొక వాల్యూ నేను బ్రేక్ అంటే టర్మినేషన్. ఎలిమినేషన్ అని కూడా అంటే ఎలిమినేషన్ అంటే సింపుల్ సిమిలర్ టు. ఓకే. అర్థమైందా గైస్? Yes, sir. I understood. అర్థమైంది కదా? హలో మాట్లాడండి గైస్, Understood. Understood, sir. యా 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 ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చెప్తాను. ఆ ప్రోగ్రామ్ ఇంకో టైప్ చేయను. కంట్రోల్ Program name, sir. బై యూజింగ్ ఫర్ లూప్ అమ్మా. బై యూజింగ్ ఫర్ లూపే కదమ్మా అక్కడ. వన్ సెకండ్. ఓకే ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అదే అరే అమ్మా. అరే ఇంకా కాన్సెప్ట్ అవ్వలేదు, సో మీకు అర్థం కాదు. సో సింపుల్ గా చెప్పాలంటే అరేలో మనం పలానా అంటే ఇన్నైనా తీసుకోవచ్చు. ఎన్ని నెంబర్ డేటా అంటే ఆ డేటా ఐటమ్స్. అంటే మన ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పొచ్చు అంటే లైబ్రరీ ఉంది కదా, లైబ్రరీలో నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి ఉంటాయి ఒక అల్మారాలో. అంటే ఒక స్టాక్ 1 2 3 4 5 6 నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి ఉంటాయి. సో నెంబర్ 1 ఫిజిక్స్, నెంబర్ 2 మ్యాథ్స్, నెంబర్ 3 కెమిస్ట్రీ, డిఫరెంట్ బుక్స్ అనేవి ఉంటాయి. సో నేను 1 2 3 4 5 6 అప్ టు 10 అన్ని అలా ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ కూడా మిక్సప్ చేసుకుని. సో ఆ వేరియబుల్ నెంబర్ అనేది నెంబర్స్ టైప్ అనేది ఇంట్. సో నెంబర్స్. సో ఆ నెంబర్స్ ని ఫర్ లో ఏం చేస్తానంటే ఇంకొక వేరియబుల్ అనేది డిసైడ్ చేసుకున్నాను అంటే క్రియేట్ చేసుకున్నాను. సో ఈ యొక్క నెంబర్స్ అన్ని నేను తీసుకెళ్లి డూప్లికేట్ నెంబర్ లో పెట్టుకున్నాను. ఓకేనా? అంటే కాపీ కింద అంటారు కదా, కాపీ. స్వాపింగ్ చేసుకున్నాం, మేము స్వాప్ అనుకున్నా పర్లేదు. ఇంకా నెంబర్స్ అనేవి అన్ని ఎంటీ అయిపోయినట్టే చెప్పాలంటే. అంటే ఒక్కొక్క నెంబర్ అలాగా చెక్ చేసుకుంటూ ఉంటది అక్కడ ఫర్ లూప్ లో. అంటే నెంబర్ 1 డివిజిబుల్ బై 2 కాదు. 3 అంటే రిమైండర్ 0 వస్తుందా? రాదు. 5 రిమైండర్ 0 రాదు. 6 రిమైండర్ 0 వస్తుంది వెంటనే. సో ఆ వాల్యూ అనేది అక్కడితో ఆ వాల్యూ ప్రింట్ అయ్యి బ్రేక్ అయిపోతుంది అక్కడితో. ఓకేనా? ఈ నెంబర్ అనేది నెంబర్ తో చెక్ చేస్తది. చెక్ చేసి ఆ నెంబర్ కి మనకి పుష్ చేస్తుంది ఇఫ్ లో. ఇప్పుడు నెంబర్ అంతా మనకి 1 డివిజిబుల్ బై 2 కాదు. 3 కాదు. 4 కాదు. ఓకేనా గైస్? అర్థమైంది కదా? ఇంకొకటి ఇది కంటిన్యూ కదమ్మా. కంటిన్యూ చెప్తున్నా. క్రియేట్ చేయి ఇంకొకటి. కంటిన్యూ.
ఓకే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఓకే. ఫర్ లూప్ తీసుకో అమ్మా. ఫర్ కండిషన్ int i equal to 1 i equal to 1 i less than equal to 10 less than yeah i plus so expression 1 expression 2 expression 3 అర్థమైందా గైస్? i plus expression 1 expression 2 expression 3 continue just a second. If I divisible modulus by I modulus 2 I modulus 2 not equal to 0. Guys ఇక్కడ I modulus not equal to 0 అమ్మా. not equal to 0 not equal not కాదు. రివర్స్ లో టైప్ చేసి యా ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయమ్మా. సిస్టమ్ డాట్ కంటిన్యూ టైప్ చేయి. కంటిన్యూ సెమీకోలన్. అక్కడ బ్లూ కలర్ 8th లైన్ కింద ఇంకో 8th లైన్ ఉంది కదమ్మా. 8th లైన్ దగ్గరకు వచ్చి అంటే 8th లైన్ దగ్గరకు వచ్చి క్లిక్ చేసి ఎంటర్ కొట్టు. click on it. system.out.println even number double quotes లో even number ప్లస్ ఐ అంటే డబుల్ కోట్స్ ఎండ్ అయిపోయాక ప్లస్ ఐ కాంకాటనేషన్. సో గైస్ అర్థమైందా కోడ్? ఎవరైనా అర్థం చేసుకున్నారా గైస్? ఎవరైనా అర్థమైందా లేదా చెప్పండి. అమ్మా మాడ్యులస్ పెట్టమన్నాను బై కాదు. గైస్ అర్థమవుతుందా గైస్? ఇది ప్రోగ్రామా? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే మనకి ఎంత తెలుసు. ఫర్ ఇంట్ ఐ అంటే ఎంత ఐ అనేది 1 less than 10 ట్రూ అయింది. ట్రూ అయితే సో ఇఫ్ 1 డివైడ్ బై 2 నాట్ ఈక్వల్ టు 0 కదా. ట్రూ ఫాల్స్? ఫాల్స్ అయింది కాబట్టి నాట్ అది ఈవెన్ నెంబర్ కాదు మనకి. ఓకేనా? సో సిస్టమ్ డాట్ ఈవెన్ నెంబర్ ప్లస్ ఐ ఓకే జస్ట్ అది ఈవెన్ నెంబర్ కాదు. సో ఫాల్స్ అయిపోయింది. మళ్ళీ కంటిన్యూ అవుతుంది. జస్ట్ నాట్ ఈక్వల్ టు 0 కనుక కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యాక మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. 2 అనేది 2 డివైజిబుల్ బై 2 అనేది నాట్ ఈక్వల్ టు 0 కదా. అది ట్రూ అయింది కాబట్టి ఈవెన్ నెంబర్ ప్రింట్ అవుతుంది. 3 కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అంటే స్కిప్ అయిపోతుంది వాల్యూ. పర్టికులర్ వాల్యూ అనేది స్కిప్ అవుతుంటుంది. కంటిన్యూ అంటే ఇప్పుడు ఐ వాల్యూ 1 అయితే 1 స్కిప్, 2 ప్రింట్ అవుతుంది, 3 స్కిప్, 4 ప్రింట్ అవుతుంది, 5 అలాగా ఇటరేటివ్ మనం ఇచ్చిన కండిషన్ బట్టి అవుతూనే ఉంటది అమ్మా. అర్థమైంది కదా గైస్? అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది కదా గైస్? ఇంకేం డౌట్స్ ఏమైనా ఉన్నాయా?
ఇచ్చిన వర్క్ చేస్తున్నారా పబ్లిక్ 3 స్కూల్స్? హలో W3 స్కూల్స్ అండ్ హ్యాకర్ ర్యాంక్ అన్నిట్లో చేస్తున్నారు కదా? అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా వస్తుంది. నాకు కొంచెం ఇంకా ముందు అడ్వాన్స్‌కి వెళ్తాను. ఓకేనా? జస్ట్ సెకండ్. హలో గైస్. హలో. సారీ ఫర్ ఆల్ కాల్ వచ్చింది. సో కాల్‌లో మాట్లాడడానికి ఓకేనా? గైస్ హలో. హలో. కెన్ యూ హియర్ మీ? Yes, sir. యాహ్! మీరు నన్ను ఒక స్మాల్ డౌట్ అడిగారు కదా! ఏంటంటే మనకి ఏదైనా ఒక యూజర్ ఇన్‌పుట్ తీసుకోవాలి అనుకుంటే సో నాకంటూ స్కానర్ అన్నారు కదా! స్కానర్ క్లాస్. హలో. గైస్ వినిపిస్తుందా వాయిస్ నాది ఆడిబులా? ఎస్ సార్ ఆడిబుల్ Sir. సార్. యాహ్! స్కానర్ అంటే మన మీనింగ్ ఏంటి చెప్పండి? స్కానర్ అంటే ఏంటి చెప్పండి? మన వర్డ్‌లో. మన ఒక తెలుగు పదంలో మనం స్కానర్ అంటే ఏం చేస్తాం? స్కాన్ చేయడమే కదా! హలో. గైస్ ఎస్ సార్. రెస్పాండ్ అవ్వండి గైస్. స్కాన్ చేయడం. ఓకే. అసలు స్కానర్ అనేది ఏంటంటే మన జావాలో ఒక క్లాస్. జావాలో క్లాస్ అంటే మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూని ఏదైనా ఆహ్, ఒక వాల్యూని మనం స్కాన్ చేయాలంటే అంటే స్కాన్ చేసుకోవాలంటే యూజర్ ఇన్‌పుట్. ఎగ్జాంపుల్ నాకు జిరాక్స్ షాప్‌కెళ్ళి
సార్ నాకు ఈ ఒక ప్రింట్ అవుట్ కావాలి, నాకు స్కాన్ చేయండి అని చెప్తాం. స్కాన్ అంటే ఇన్ ది సెన్స్ అక్కడ జావా టెక్నాలజీ యూజ్ చేస్తారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. జావా టెక్నాలజీ అంటే మనకి ఏం సింపుల్ గా చెప్పాలంటే ఒక వాల్యూ అంటే మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ ఒక పేపర్ పేపర్ ఎనీ వాల్యూని మనం ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే ఏం చేస్తాం? ముందు స్కాన్ చేస్తాం. సేమ్ యాస్టీస్ ఉన్నదాన్ని స్కాన్ చేసుకుంటాం. స్కాన్ చేసుకుని మనం ఒక ప్రింట్అవుట్ అనేది సాఫ్ట్ కాపీ తీసుకుంటాం. ఓకే కదా? అర్థమైందా గైస్? సో ఇది ఒక ఇన్పుట్ అంటాం దీన్ని. అంటే ఒక వాల్యూ అనేది మనం ఇప్పుడు నాకు 10,000 కావాలి అని నేను అనగాను. సో నేను ఒక ఇన్పుట్ ఇస్తాను. ఏటీఎంకి వెళ్ళి నాకు 10,000 కావాలి అని నేను యూజర్ ఇన్పుట్. బై డిఫాల్ట్ గా మాకు కనబడుతుంది. 1000 రూపీస్ కావాలా, 100 రూపీస్ కావాలా, 500 కావాలా, అండ్ బేసిక్ డిపెండ్స్ అపాన్ యూజర్. అక్కడ వాల్యూస్ చూపిస్తుంది. 1000, 100 కావాలి అంటే బేసిక్ గా బై డిఫాల్ట్ గా ఉంటది అక్కడ. అదే మనకు కావాల్సిన ఇన్పుట్ అంటే యూజర్ కావాల్సినట్టుగా కావాలి. ఇప్పుడు నాకు ఒక 10,000 కావాలి, 20,000 కావాలంటే అక్కడ ఇన్పుట్ అనేది ఉండదు. మనం మనం క్రియేట్ చేసుకోవాలి. మెమరీ పూల్ ఉంటుంది కదా, మెమరీ పూల్ అంటే ఐడియా ఉందా? మెమరీ పూల్ అంటే ఏంటి? ఒక హార్డ్ డిస్క్ లోని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. న్యూ ఆబ్జెక్ట్, న్యూ మెమరీ మేనేజ్మెంట్ అంటాం కదా. మెమరీ మేనేజ్మెంట్ లో న్యూ అనే ఒక ఆపరేటర్ ఉంటుంది. సో ఆ న్యూ అనే ఆపరేటర్ ద్వారా సో వాల్యూ అనేది క్రియేట్ చేస్తాం. సో వాల్యూ అనేది క్రియేట్ చేసుకుని మనం వెంటనే క్రియేట్ చేసుకుని ఆ వాల్యూ అనేది పుష్ చేస్తాం మనకి అవుట్పుట్ గా కావాల్సినట్టుగా. అర్థమైంది కదా? సో ఈ యొక్క మన స్కానర్ క్లాస్ తీసుకోవాలి అంటే జస్ట్ ఒక ఇంపోర్ట్ చేసుకోవాలి. లైబ్రరీస్ అంటారు కదా, లైబ్రరీస్ అంటే ఇన్ ద సెన్స్ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజ్ అనేది ఉంటాయి. న్యూ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ స్టోర్. ఓకే 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 నేను చెప్తానమ్మా. సింటాక్స్ అయితే అలా కాదు, నేను చెప్తాను ఎలా చేయాలనేది. ఓకేనా? సో జస్ట్ సెకండ్. వాల్యూస్ ఎలా క్రియేట్ చేయాలని నేను చెప్తాను. సో ఎలా అంటే జస్ట్ సెకండ్ నేను చాట్ బాక్స్ లో పంపిస్తున్నాను చూడండి అమ్మా. చూడమ్మా ఒకసారి చూడు. స్కానర్ అక్కడ స్కానర్ ఈక్వల్ టు అంటే స్కానర్ అంటే మనకు వాల్యూ అనేది మనకి ఇదే తీసుకోవాలని రూల్ లేదు. జస్ట్ నేను మాడిఫై చేస్తున్నా. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను మాడిఫై చేశాను. స్కానర్ దివ్య ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in సెమీకోలన్. సో అక్కడ దివ్య అనే ప్లేస్ లో మనం ఏ ఒక వేరియబుల్ అనేది మనం అసైన్ చేస్తాం. ఆ వేరియబుల్ లోకి అంటే ఆ వేరియబుల్ తో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇంకో ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే దివ్య OBJ.దివ్య మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం ఐడియా ఉందా మీకు? ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం చెప్పండి అమ్మా. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మనకి ఆబ్జెక్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టున్నాం కదా. ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అంటే యాక్చువల్లీ హుక్స్ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇదంతా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు స్టోర్ ద వాల్యూస్. ఇంకా హలో అర్థమవుతుందా గైస్ నేను ఎలా చెప్తున్నాను? అసలు ఎలా క్రియేట్ చేస్తామని తెలిసింది అర్థమైందా?
జస్ట్ సెకండ్. నేను ఒక ప్రోగ్రామ్ చేశాను కదా! ఏమైనా మీకు అర్థమయ్యేట్టు చూపిస్తాను జస్ట్. సింపుల్‌గా జావా ఓపెన్ ప్రాజెక్ట్. జస్ట్. హలో. ఒక ప్రోగ్రామ్‌లో యూజ్ చేసి చెప్పండి సార్. ఓకే. జస్ట్ సెకండ్ నేను చెప్తాను. జస్ట్ సెకండ్. నేను ప్రోగ్రామ్ రన్ చేస్తానమ్మా. రన్ చేసి మీకు చూపిస్తాను ఎలాగా అనేది. ఓకేనా? జస్ట్ సెకండ్. ఇదేంటో ప్రోగ్రామ్ నాకు ఏదో ఎర్రర్ వస్తుంది. ప్రోగ్రామ్ జేడీకే ఐ థింక్ సో. గైస్ వాయిస్ వస్తుందా? గైస్ ఒకసారి మాట్లాడండి అందరూ. ఇంటరాక్షన్ అవ్వండి ఒకసారి. కన్‌ఫ్యూజన్‌గా ఉంది నాకైతే. హలో గైస్ చేసుకొని రన్ చేస్తున్నా. ప్రోగ్రామ్ రన్ అయింది. ఐ థింక్ సో. యాహ్! డన్. గైస్ ఒకసారి రన్ చేశాను. నేను ప్రోగ్రామ్ షేర్ చేస్తాను. యాహ్! డన్. యాహ్! జస్ట్ జావా డన్. గైస్ ఒకసారి ఎవరైనా మాట్లాడండమ్మా. హలో. హలో. గైస్ మాట్లాడండి గైస్. మీరు మాట్లాడకపోతే నాకు బోరింగ్ ఉంది. హలో. అందరూ మైక్ ఆఫ్ చేసుకొని కంప్యూటర్ ముందు సినిమా చూసుకుంటున్నారా అందరూ? హలో. Yes, sir. కెన్ యూ హియర్ మీ? ఎనీవన్? Yes, sir. యాహ్! జస్ట్ సెకండ్. సీ క్లాస్ అనేది క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం చెప్పండి? దేర్ ఆర్ మెనీ క్లాసెస్ హియర్. క్లాస్ కార్ ఓకే. ఇట్స్ ఓకే. నేను ఇక్కడ పబ్లిక్ క్లాస్ మెయిన్ అని ఎందుకు తీసుకున్నా? అంటే మెయిన్ ఎందుకు తీసుకున్నా? ఇక్కడ మెయిన్ అని ఎందుకు తీసుకున్నా?
గైస్ క్లియర్ కనబడుతుంది కదా, క్లియర్ గా కనబడుతుంది కదా. ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఏమో కార్ అని తీసుకున్నా, ఇక్కడ క్లాస్ నేమ్ ఏమో వచ్చి నేను మెయిన్ అని తీసుకున్నా. హలో. సో ఇప్పుడు నేను క్లాస్ ఇప్పుడు క్రియేట్ చేశాను. చూడండి ఇదిగోండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. కార్ అంటే స్కానర్ కింద కార్, మై కార్ ఈక్వల్ టు న్యూ కార్ అంటే క్లాస్ నేమ్ తో నేను క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్ నేమ్ తో మనం క్రియేట్ చేసాం. కార్ నేమ్ తో కార్ అంటే ఏంటి, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అక్కడ. కార్ మై కార్ ఈక్వల్ టు న్యూ కార్ అంటే మెమొరీ మేనేజ్మెంట్ లోకి వెళ్ళి ఒక సెట్ ఆఫ్ మెమొరీ పూల్ నుంచి, అంటే ఎగ్జాంపుల్ మనకి బకెట్ ఆఫ్ వాటర్ కావాలంటే మనం ఏం చేస్తాం, మనకి వెల్ ఉంటుంది, ఆ వెల్ లోనే బకెట్ ఆఫ్ వాటర్ తీయాలంటే పర్టికులర్ సమ్ ఆఫ్ ద మనకి ఏం తీసుకుంటాం, కావాల్సినట్టుగా ఒక టబ్ అనేది మనం తీసుకుని పైకి తీసుకుంటాం. ఓకేనా. సేమ్ ఇక్కడ అంతే, మెమరీ పూల్ లో మనకు కావాల్సినంత ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలో అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మై కార్ డాట్ సెట్ మేక్ అంటే ఏంటి, ఇక్కడ సెట్ మేక్ అని ఉంటది. సెట్ మేక్ దిస్ డాట్ మేక్ అంటే ఈ యొక్క మేక్ అనేది నేను క్రియేట్ చేసుకున్నా. కార్ మేక్ అంటే మేక్ ఎవరు తయారు చేశారు, హోండా వాళ్ళు తయారు చేశారు. కంపెనీ హోండా అనే ఒక కంపెనీ వాళ్ళు తయారు చేశారు. మై కార్ సెట్ మోడల్ అంటే ఆ మోడల్ ఏంటి, అందులో మనకి వర్షన్స్ అంటారు కదా. అంటే మనకి మొబైల్స్ లో ఒక ఫోన్ ఉంటుంది, డిఫరెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి యాపిల్ ఉంది. యాపిల్ మోడల్ ఏంటమ్మా అంటే 14 అని చెప్తాం, అదర్వైజ్ 15 అని చెప్తారు. ఆ ఏ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ అంటే 2023 అమ్మా అని చెప్తారు. డిపెండ్స్ అపాన్ మీకు ఎక్కడైతే ఒక వాల్యూ అనేది, అంటే అక్కడ మన ఇక్కడ నేను హోండా అని ఇచ్చాను, క్రియేట్ చేసిన వాల్యూ మనం పాస్ చేశాను ఇక్కడ. ఓకేనా. సో మనం వాల్యూ మనం తీసుకోవాలనుకుంటే చెప్తాను జస్ట్ సెకండ్, అది కూడా ప్రోగ్రామ్ చూపిస్తా అది ఎలా తీసుకోవాలి. జస్ట్ సెకండ్. హలో గైస్ వినిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి గైస్, నేను ఇంకో ప్రోగ్రామ్ రాశాను. జస్ట్ సెకండ్, ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది గైస్. గైస్ చూడండి, ఇక్కడ వాల్యూ అనేది ఇంపోర్ట్ జావా యూటిల్ డాట్ స్కానర్ ఇంపోర్ట్ లైబ్రరీ అమ్మా. ఇది మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు ఏందనుకున్నా ఇంపోర్ట్ డాట్ జావా అంటే మరి ఇంకా ఇది ఎలా అంటది సార్, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. నీ యొక్క ప్రోగ్రామ్ అనేది నేను పంపిస్తాను, గ్రూప్ లో పెడతాను, చాట్ బాక్స్ లో ప్లేస్ చేస్తాను. ఓకే. సో ఈ యొక్క స్కానర్ క్లాస్ ఏంటో సార్, స్కానర్ క్లాస్ అనేది అంటే ఆ స్కానర్ క్లాస్ క్రియేట్ చేయాలంటే, ఈ యొక్క స్కానర్ అనేది క్రియేట్ చేయాలంటే ఆ ఇంపోర్ట్ లైబ్రరీ అనేది ఉండాలి. ఇన్పుట్ స్ట్రీమ్ అంటాం, మీకు ప్యాకేజెస్ లో వస్తాయి అమ్మా. ఓకేనా. ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్, ఈ యొక్క స్ట్రీమ్స్ అనే కాన్సెప్ట్ లో ఈ యొక్క ఎందుకు క్రియేట్ చేస్తాం, వై వి హ్యావ్ టు క్రియేట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్, మనం ఎందుకు క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నాకు వాల్యూ ఎంత, నేను ఇక్కడ మీకు జస్ట్ ఇంకోటి అంటే ఎలా రన్ అవుతుందో తెలుస్తుంది మనకి ఈజీగా. ఇలా బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవడం వల్ల నాకు ఆ ప్రోగ్రామ్ అనేది ఎలా రన్ అవుతుంది, ఇఫ్ కండిషన్ ఎలా ఎలా ఒక జస్ట్ సెకండ్. మీకు ఇప్పుడు నేను ఎంత ఈవెన్ నెంబర్ అంటే ఎంటర్ నెంబర్ అన్నాడు, సో 100 ఇచ్చాను.
100 అని వచ్చిందా? జస్ట్ సెకండ్. వాల్యూస్ అనేది మనకి ఎలా ప్రింట్ అవుతుందని చెప్తుందమ్మా ఇందులో. మనకి ఈజీగా తెలుస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేశా, బట్ ఇక్కడ నాకు అంత ఎగ్జాక్ట్ గా నాకు కనిపించట్లేదు. ఆల్రెడీ రన్నింగ్. ఓకే. జస్ట్ సెకండ్. గో టు ద గైస్, నేను ఎలా వస్తుందని అవుట్పుట్ చెప్తా రేపు క్లియర్ గా. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా అవుతుంది అనేది. ఓకేనా? ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఈ యొక్క స్కానర్ క్లాస్ అనేది మనం స్కానర్ లైబ్రరీ క్రియేట్ చేయాలంటే, సో స్కానర్ క్లాస్ అనేది ఉండాలంటే మనకి లైబ్రరీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఈవెంట్ డాట్, ఇప్పుడు నేను ఏమనుకున్నాను, నేను ఒక ప్రోగ్రామ్ అనుకున్నా, ఈవెంట్ ఆడ్ చెక్కర్ అంట. సో ఏమవుతుందంటే మనకి వాల్యూస్ చూడండి, మనం ఏవైతే వాల్యూ పాస్ చేసామో ఆ వాల్యూ ఈవెనా కాదా అని చెప్తుంది. అర్థమైందా గైస్? హలో, అర్థమవుతుందా గైస్? మాట్లాడుతున్నా, రెస్పాండ్ అవ్వండి గైస్ ఒకసారి. నేను ఒక ప్రోగ్రామ్ అనేది నేను గ్రూప్ లో పెడతాను. స్కానర్ క్లాస్ ఎలా క్రియేట్ చేశానని చెప్తాను తర్వాత. చూడండి, ఎంటర్ ఏ నెంబర్. చూడండి ఇక్కడ ఇంట్, నేను ఎలా క్రియేట్ చేశాను చూడండి. ఇంట్, ఇందాక నేను నెంబర్ అని అనుకున్నాను కదా, చూడండి ఇక్కడ ఇంటి దగ్గర నెంబర్ తీసుకున్నా. మన నెంబర్ ఇంకెక్కడైనా ఇవ్వలేదు, ఇక్కడే క్రియేట్ చేశాను. ఏంటంటారు, ఆబ్జెక్ట్ ని ఇక్కడే క్రియేట్ చేశాను. వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఆ వేరియబుల్ లో నేను నెక్స్ట్ ఇంట్ అంటే నేను ఏదైతే ఒక 20 అయితే 20 పాస్ చేశాను, 20 అక్కడ తీసుకుంటది. ఇప్పుడు నేను ఇక్కడ 50 పాస్ చేశాను. ఆ 50 అనేది నెంబర్ లో స్టోర్ అయింది. సో ఆ నెంబర్ అనేది ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఈవెన్ ఆర్ ఎల్స్ ఆడ్. ఓకేనా గైస్? అర్థమైందా? సార్ పేస్ట్ చేసాను చూడండి ఈ ప్రోగ్రామ్. మీరు అందరూ షేర్ చేసుకోండి అమ్మా. ఓకేనా? Hi, good ఓకేనా evening, guys? guys. ఓకే. Good evening, sir. Good evening, everyone. గుడ్ ఈవినింగ్ సార్. How are you guys doing? ఫైన్ సార్. Good. That sounds good, Amma. Good. Yeah, good evening, Harika, Kundana, Varshita, Divya, Bhargavi, Sai Lakshman. Very good evening. So, how are you all? How is the class today? Is it boring? Oh, sir, good. Okay. I want everyone to respond in the chat box.
Not bad, sir. Okay, okay, fine. I'll take attendance and then we'll speak, guys. Yeah, Harika. Yes, sir. Harika, hi. How are you, Harika? Fine, sir. How about you, sir? I'm good. I'm good, Harika. Thank you. Still today, you understand everything? Yes, sir. Or you have any doubts? No, sir. So yeah, I'll just okay, fine. Okay, Harika. Thank you. Yes, sir. Navya. Present, sir. Hi, Navya. How are you? Good evening. Good evening, sir. I'm fine. What about you? I'm good, Navya. Thank you. Yes, So, sir. Navya, is everything clear till today? Clear, sir. You're right, or you have any doubts regarding this entire week? No doubt, sir. All clear. Okay, okay, Navya. Okay, fine. Thank you. Namashrita. Yes, sir. Hi, Namashrita. Good evening. How are you? Good evening, sir. Good, sir. So, Namashrita, is everything clear till today? Yes, sir. Clear, sir. Okay. You have any doubts? No, sir. No doubt, sir. Okay, okay. Thank you, Harshini. sir. Okay. Harshini. Absences. Uma Maheshwari. Present, sir. Hi, Uma Maheshwari. Good evening. How are you, Uma Maheshwari? Fine, sir. What about you, sir? I'm good. I'm good, Uma Maheshwari. Thank you. So, is Thank you, everything sir. clear till today, Uma Maheshwari? Yes, sir. Clear, sir. Okay, okay. You have any doubts? No, sir. No doubt, sir. Okay, Maheshwari. Okay, thank you. Thank you, sir. Nagasai Krishna. I think he's not in the meeting. Shravani. Yes, sir. Hi, Shravani. Good evening. How are you? Good evening, sir. Good, sir. Shravani, is everything clear till today? Yes, sir. Clear, sir. Or you have any doubts? No doubt, sir. Okay, okay. Sai Lakshman. Yes, sir. Present, sir. Hi, Lakshman. Good evening. How are you? Present, sir. Fine, sir. What about you? I'm good. I'm good. Thank you, Lakshman. Lakshman, you have any doubts? Nothing, sir. Everything clear. Everything is clear till today, right? Yes. Okay, okay, Lakshman. Thank you. Mahalakshmi Reddy. She's not in Present, the sir. meeting. Oh, hi, Mahalakshmi Reddy. Good evening. How are you? Good evening, sir. Fine, sir. Is everything clear till today, Amma? Or you have any doubts? Yes, sir. No, sir. Fine, fine. Jay Lakshmi. Thank you. Yes, sir. Good evening, Jay Lakshmi. How are you? Fine, sir. Thank you. So you have any doubts, Amma? No, sir. Is everything clear till today? Clear, sir. Okay, okay. Varshita. Present, sir. Good evening, Varshita. How are you? Good evening, sir. Fine, sir. How about you? I'm good, Varshita. Thank you. You have any doubts, Varshita? No, sir. Is everything clear till today? Clear, sir. Okay, okay. Yamini Thank you. K. Present, sir. Hi, Yamini. How are you? Fine, sir. Yamini, you have any doubts? No, sir. Is everything clear till today? You understood everything? Yes, sir. Clear, sir. Okay, okay. Yamini, Tanuja. Yes, sir. Hi, good evening, Yamini. How are you? Fine, sir. What about you, sir? Good, I'm good, Yamini. Thank you. So is everything clear till today? Yes, sir. You have any doubts? No, sir. Bhargavi. Yes, sir. Good evening, Bhargavi. How are you? Good evening, sir. I'm fine. What about you, sir? I'm good, Bhargavi. You have any doubts, Bhargavi? Nothing, sir. Everything was clear. Okay, you understood each and every topic since today, right? Yes, sir. Okay, Renuka.
Yes, sir. Renuka, good evening. How are you? Good evening, sir. I'm fine. What about you, sir? Good, Renuka. Renuka, you have any doubts? No doubt, sir. Is everything clear I'm till clear today? with the topic, sir. Sir? Okay, okay. Okay. Kundana, Yes, sir. good evening, Kundana. How are you? Fine, sir. Kundana, is everything clear till today or you have any doubts? Yes, sir. Clear, sir. Vamsi, Vamsi, Divyasri, Yes, sir, present. good evening, Divyasri. How are you? Good evening, sir. Fine. What about you, sir? I'm good, Divyasri. Divyasri, you understood each and every topic, Divyasri? Or you have any doubts? Not like doubt, sir, but I need some more explanation about that scanner class, sir. Okay, you need explanation from standard class. Loops. Okay, okay. Okay, Thank you understood still today, right? Yes, sir. Yes. Okay, okay. Okay, Amma, thank you. Kirti, Kirti, Mahalakshmi, mute your mic, Amma. Kirti, she's not there. Divya, Yes, good evening, sir. good evening, Divya. How are you? Yeah, I'm fine, sir. Yeah, Divya, you have any doubts? No, sir, not yet. Is everything clear till today? Yes, sir. Okay, okay, fine, Divya. Yes, sir. So yeah, guys, I'll ask each and everyone. So I want Varshita, just unmute yourself. Sir, few minutes, sir. I have your technical. Okay, okay. Bhargavi, Hello, Hemant, Yes. just a second. I want to explain a small program. Okay, just a second. Sir, wait just a okay, okay, fine, fine. Just wait a minute. Okay. హలో గైస్, ఒకసారి స్క్రీన్ షాట్ చేస్తున్నాను. ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. ఎలాగా నేను డీబగింగ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. జస్ట్ సెకండ్. హౌ ఐ ఆమ్ డీబగింగ్ అ కోడ్. ఓకేనా? ఎలా డీబగ్ చేయొచ్చు అనే కోడ్ అని తెలుసుకోండి. అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ రాశారు. ఆ ప్రోగ్రామ్ అక్కడ ఎక్కడ తప్పు ఉందనేది మీకు మీరే తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను మొత్తం యాక్చువల్లీ నేను మొత్తం స్టాప్ చేస్తున్నాను ఇదంతా. ఓకే. సో బేసిక్ గా చూడండి ఒకసారి. ప్రోగ్రామ్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు నేను స్కానర్ క్లాస్ తీసుకుని ఇవన్నీ జస్ట్ సెకండ్. యా, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అంటే ఈవెన్ ఆర్డర్ మనం ఇచ్చిన వాల్యూ ఈవెన్ ఆర్డర్ చెక్ చేస్తాం అంతే. ఓకే కదా? అది ఈవెన్ అయితే ఈవెన్ అని చెప్పి చెప్తుంది, ఆర్డర్ అయితే ఆర్డర్ అని చెప్పి చెప్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నాకు ఎక్కడ డౌట్ ఉంది అంటే నాకు ఎక్కడ ఒక వాల్యూ డౌట్ అంటే ప్రోగ్రామ్ రన్ చేస్తుంటే సో అక్కడ ఆ ఒక ప్లేస్ ఆఫ్ వేలో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఇన్పుట్ ఆ రన్ చేస్తే వాల్యూ అనేది మనకు తెలుస్తుంది విజువల్ గా. మిషన్ అనేది అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్ టు మిషన్ లాంగ్వేజ్ అంటారు కదా. మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తున్నది కనబడుతుంది మనకి కంటికి. ఎలాగని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి రన్ అనేది టర్మినల్ లో ఉంటుంది. రన్. సో స్టార్ట్ డీబగ్గింగ్ ఆర్ ఎఫ్ఐ చేస్తే మనకి ఒక్కోసారి ఎర్రర్స్ రావచ్చు ఒక్కోసారి. ఓకేనా? సో నేను బుక్ మార్క్స్ పెట్టుకున్నాను. బుక్ మార్క్స్ అన్న పర్లేదు, బ్రేక్ పాయింట్ కదా అంటారు దీన్ని. ఓకే. సో నేను స్టార్టింగ్ స్కానర్ క్లాస్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ అంటే ముందుకు వెళ్తున్నా.
system.out.println అని వచ్చింది నాకు. ఇంకా నాకు ఇన్పుట్ తీసుకోమని చెప్పలేదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే వెళ్ళానో ఇన్పుట్ తీసుకోమని చెప్తుంది. బ్యాక్ వస్తే ఇన్పుట్ చూపించదు. అంటే అర్థమవుతుందా గైస్ మీకు? ఇన్పుట్ తీసుకోమన్నది. ఇన్పుట్ అంటే ఏంటో చెప్పి జస్ట్ లైన్ లో ఉంది. స్కాన్ క్లాస్ ఓపెన్ అయిపోయినా. సో చూడండి, ఇప్పుడు నేను ఇన్పుట్ తీసుకోమని చెప్తాను. ఎంటర్ అయిన నెంబర్ అంటే ఇన్పుట్ అనేది ఇంకప్పుడు రాలేదు. ఎప్పుడైతే నెక్స్ట్ ఇంట్ అని చెప్పి స్కానర్ అని చెప్పగానే ఆ వాల్యూ మన ఇచ్చిన వాల్యూ అందులో పుష్ చేయాలి. ఆ నెంబర్ అనే దాంట్లో పుష్ చేయాలి. సో నెక్స్ట్కి వెళ్తున్నా, అంటే నెక్స్ట్ దానికి వెళ్తున్నా. నెక్స్ట్ అనగా నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు నెంబర్ ఎంత? 50. వాల్యూ ప్రింట్ అవుతుంది ఇలా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఆ వాల్యూ జస్ట్ కానీ నాకు వ్యూ అవ్వలేదు కదా. 50 తీసుకున్నాను కదా. ఓ జస్ట్ ఎర్రర్ ఐ థింక్ సో. వేర్ వాస్ చూడండి. సో ఇలా మనం ఈజీగా మనం డీబగ్గింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 50 తీసుకున్నాం. ఆ 50 అనేది ఒక కరెక్టా కాదా అని చెక్ చేస్తుంది వాల్యూ అనేది. జస్ట్ వాట్ ఇస్ ఇంకా పర్ఫెక్ట్ రన్ అయింది యాక్చువల్లీ. జస్ట్ ఓకే, జస్ట్ నెక్స్ట్ జస్ట్ 50 ఈవెన్ వచ్చింది కదా. ఫిఫ్టీ ఓకే, జస్ట్ 50. బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవాలి యాక్చువల్లీ. అంటే మనకు వైల్ లూప్ కూడా ఎలా రన్ అవుతుందో మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇందాలు రన్ అయింది యాక్చువల్లీ, బట్ ఒకసారిగా అయిపోయింది. యా ఇప్పుడు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం వాల్యూ ఇప్పుడు పాస్ చేయాలి. 50
ఓకే. ఇప్పుడు నెక్స్ట్‌కి వెళ్ళాలి. నెక్స్ట్‌కి వెళ్తే యాక్చువల్లీ సో ఇప్పుడు నేను 50 ఎంటర్ చేశాను. 50 ఎంటర్ చేయగానే నంబర్ ఈక్వల్ టు 50. స్కానర్ అనేది అంటే వాళ్ళొక కోడ్ లాంగ్వేజ్‌లో మనకుంటుంది. బట్ మనకు అండర్‌స్టాండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ 50 అనేది నంబర్ అనేది డివిజిబుల్ బై 2ఆ? సో రిమైండర్ అనేది మనకు 0 వస్తుందా? రావట్లేదా? ఓకే. ఆ రిమైండర్ 0 వస్తుందంటే ఈవెన్. ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్‌కి వెళ్తున్నాం. నెక్స్ట్‌కి చూడండి. అక్కడ ఏం కనబడుతుంది చూడండి. జస్ట్ నెక్స్ట్. స్కానర్ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది మళ్ళీ క్లోజ్ చేయాలి కదా! ఇప్పుడు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేశారు. సో, ఆ బాక్సెస్‌కి మరి మరి మీ బ్యాగ్‌లో పెట్టేసుకోవాలి. ఎవరు పట్టుకెళ్ళిపోతారు లేదంటే. సో, సేమ్ అంతే స్కానర్ క్లాస్ కూడా అంతే. ఇప్పుడు మనకి క్లోజ్ చేయలేదనుకో, వేరే ఒక స్కానర్ క్లాస్ కూడా ఓపెన్ అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనే దాంట్లో కూడా మీకు ఓపెన్ అయిపోతాయి. ఓకే కదా! నెక్స్ట్ చూడండి. ఈవెన్ అని వచ్చింది. ఇప్పుడు అదే మళ్ళీ నేను జస్ట్ సెకండ్ మళ్ళీ నేను ఇంకోటి ఓపెన్ చేస్తా. సేమ్ ఇదే 50 తీసుకుందాం. ఓకే. రన్ డీబగ్ చేయాలి మనం యాక్చువల్లీ. ఓకేనా? డీబగ్ చేస్తే మనకి ఎలా అవుతుంది, కోడ్ ఎలా రన్ అవుతుందని మనకి ఈజీగా ఉంటుంది. ఎంటర్ ఏ నెంబర్ అన్నారు. ఇప్పుడు నేను ఎంటర్ చేయాలి వాల్యూ అనేది. ఓకే. 29 ఎంటర్ చేశా. సో 29 అనే నంబర్ నాకు ఇన్సర్ట్ అయ్యింది. 29 నంబర్ డివిజిబుల్ బై 2 రిమైండర్ ఎంత వస్తుంది? చెప్పండి గైస్. 1, sir. యాహ్! 1 వస్తుంది. సో 1 వస్తే మనకేమవుతుంది ఆడ్ నంబర్. వెంటనే మనకి అవుట్‌పుట్ అనేది 1 వస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఆడ్ నంబర్ అని వస్తుంది. చూడండి. నేను రన్ చేస్తాను. అంటే నేను రన్ చేయను యాక్చువల్లీ. ప్రోగ్రామ్ డీబగ్గింగ్ ఎలా రన్ అవుతుంది అనేది కాన్సెప్ట్. ఎలా రన్ అవుతుంది. ఓకేనా? అంటే ఒకవేళ అండర్‌స్టాండ్ అవ్వకపోతే ఏ ఒక్క విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే నాకు రాదు ప్రోగ్రామింగ్ రాదు అంటే ఎప్పటికీ రాదు. నాకొచ్చు అని మీరు ఒక కాన్సెప్ట్‌తో నేర్చుకుంటే ఇట్ ఈస్ ఈజీ. అంటే మీకే వదిలేస్తున్నా. మీకొచ్చా రాదా సెకండరీ. మీకొచ్చు. బట్ నెగ్లిజెన్సీ‌తో నాకు రాదు అనే ఒక టైప్ ఆఫ్ మూడ్ సెట్‌తో ఉంటే ఎప్పటికి రాదు. బట్ యూ హావ్ టు ప్రాక్టీస్. ఓకేనా గైస్? అర్థమైంది Okay, కదా sir. ప్రోగ్రామ్స్ అన్నీ? Yes, sir. ఓకే. బై గైస్. బై. మేబీ సీ యూ సూన్. అంటే Okay, guys, everyone. Bye. Have a good day. All the best for the next week. So from the next week, our mentor Hema is going to take you the classes for the entire week from Monday to Friday. So now it's time to leave and say goodbye to everyone from us. So all the best for your next classes. From Monday to బై. Friday, we'll be having classes from Hema ma'am. So our mentor Hema is going to take care of you guys again for the entire week. Okay, guys. Bye. All the best, everyone.